అటెన్షన్ ప్లీజ్. విజయ్ సర్కారు విజిలేసింది. 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్షలో నెగ్గింది. తమిళనాడులో బ్లాక్ బస్టర్ కరిష్మా కలిగిన సూపర్ స్టార్ విజయ్ పేరులోనే గెలుపుని నిలుపుకున్న దళపతి జోసెఫ్ విజయ్ ఇన్నింగ్స్ తమిళనాట మొదలైంది. 1962 తర్వాత నాన్ ద్రవిడియన్ పార్టీ ఒకటి తమిళనాడులో పరిపాలనాధికారం దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అందులో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. సుమారు 2 ఏళ్ల క్రితమే విజయ్ నెలకొల్పిన పార్టీ టీవీకే 108 స్థానాల్లో నెగ్గి పెను సంచలనం సృష్టించింది. అక్కడి శాసనసభలో మొత్తం స్థానాలు 234. సాధారణ మెజారిటీకి కనీసం 118 సీట్లలో గెలుపొందాలి. డిఎంకే 59, అన్నా డిఎంకే 47 సీట్లకు పరిమితం అయ్యాయి. వాటికన్నా మిన్నగా రాణించిన టీవీకేకి మెజారిటీకి 10 స్థానాలు తగ్గాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఏకైక అతిపెద్ద పక్షంగా తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ పార్టీ అర్జీ పెట్టుకున్నా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెంటనే సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 118కి కొన్ని సీట్లు తరుగుపడ్డాయన్నది గవర్నర్ వెలుబుచ్చిన అభ్యంతరం. 2 వారాలు గడువిస్తే ఆధిక్యం నిరూపించుకుంటాం, అవకాశం ఇవ్వండి అని విజయ్ 4 సార్లు కోరినా పచ్చజెండా ఊగకపోవడం ఎన్నో విమర్శలకు అనుమానాలకు తావిచ్చింది. చివరికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, విసికే, ఐయుఎంఎల్తో పాటు 121 సీట్ల లిస్టు ఇచ్చాకనే విజయ్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది. అన్నా డిఎంకే చీలిక వర్గం అండగా నిలిచింది. నిజానికి ఇంతటి సుదీర్ఘ రాజకీయ డ్రామా అవసరమే లేదు. భారత రాజ్యాంగం ప్రకారం హంగ్ అసెంబ్లీ లేదా త్రిశంకు సభ ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేది గవర్నర్కున్న విచక్షణాధికారం. 2018 నాటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అక్కడి మొత్తం సీట్లు 224. అప్పట్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పక్షంగా నిలిచింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాలకు పరిమితమయ్యాయి. సాధారణంగా అతిపెద్ద పార్టీకే తొలి అవకాశం ఇవ్వాలని గవర్నర్లు భావించడం పరిపాటి. కర్ణాటకలో అప్పటి గవర్నర్ వాజుభాయ్ వాలా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అలా యడ్యూరప్పకు పగ్గాలు దఖలు పడ్డాయి. ఆ పద్ధతిలోని ఇప్పుడు తమిళనాట జరుగుతుందనుకున్న అంచనాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇతర పార్టీలేవి క్లెయిమ్ చేయకపోయినా అతిపెద్ద పార్టీగా టీవీకే ముందుకొచ్చినా గవర్నర్ వెంటనే స్పందించకపోవడం చర్చోపచర్చలకు తెరతీసింది. ఏ పార్టీకి తగినంత బలం లేనప్పుడు ఏం చేయగల వీలుందో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కోర్టు తీర్పు, సర్కారియా కమిషన్ సిఫార్సులు గవర్నర్లకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. మొదటి ఆప్షన్ ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. రెండో ఆప్షన్ అతిపెద్ద సింగిల్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. మూడో ఆప్షన్ ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలి. కేంద్రంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం నమోదై ఉంది. అది 1979 జూలై నాటి రాజకీయ సంక్షోభం. అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్నవారు మన తెలుగువారే నీలం సంజీవరెడ్డి. లోక్సభలో మెజారిటీ తమకే ఉందని మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ఇద్దరూ క్లెయిమ్ చేశారు. తమను సమర్థిస్తున్న వారి పేర్ల జాబితాలను సమర్పించాల్సిందిగా రాష్ట్రపతి సంజీవరెడ్డి ఆ ఇద్దరిని అడిగారు. జనతా పార్టీ తరఫున మొరార్జీ, జనతా పార్టీ సెక్యులర్ తరఫున చరణ్ సింగ్ ఇద్దరూ లిస్టులు సమర్పించారు. దాదాపు 50 మంది వరకు ఎంపీల పేర్లు 2 జాబితాల్లోనూ ఉన్నట్లు వెల్లడై అప్పట్లో గగ్గోలు పుట్టింది. ఇరువురు నేతల మద్దతు తాలూకు ప్రామాణికతను రాష్ట్రపతి సూటిగా ప్రశ్నించారు. 2 లిస్టుల్లో పేర్లున్న ఎంపీల మద్దతు వాస్తవంగా ఎవరికి ఉందో తెలుసుకోదలిచిన సంజీవరెడ్డి ఇండివిజువల్ వెరిఫికేషన్ను కోరారు. చివరకు ఏమైందో తెలుసా? ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ వెలుపల నుంచి మద్దతు తెలిపిన చరణ్ సింగ్ను 1979 జూలై 28న ప్రధానిగా సంజీవరెడ్డి నియమించారు, ఒక షరతు పైన. అదేమిటంటే లోక్సభలో బలం నిరూపించుకోవాలన్నది ఆ షరతు. సంక్రాంతి వరకు 1980 జనవరి 14 వరకు ప్రధాని పీఠంపై ఉన్న చరణ్ సింగ్ లోక్సభలో బల పరీక్ష ఎదుర్కోలేక సభ రద్దుకు సిఫార్సు చేశారు. కొత్తగా ఎన్నికలు వచ్చాయి. గతానుభవాలతో పోలిస్తే విజయ్ పార్టీకి తరుగుపడిన సీట్లు తక్కువే.
విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గిన కారణం అదే. ఏఐఏడీఎంకేలో విభేదాలు పొటమరించి ఒక వర్గం యువతలకు వచ్చి ఓటింగ్లో విజయ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల టీవీకే శాసనసభాపక్షం గెలుపు నల్లేరు మీద బండి నడక అయింది. డిఎంకే సభ నుంచి వాకౌట్ చేయడం కలిసొచ్చింది. అసలే తమిళ రాజకీయాల్లో నాటకీయత పాళ్లు అధికం. ఒకప్పటి ఎంజి రామచంద్రన్, జయలలితల కాంబినేషన్ ఇప్పుడు విజయ్, త్రిషల జోడీ రూపేణ పునరావృతం కానున్నదంటూ స్పైసీ కథనాలు కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా త్రిష అవతరించనున్నట్లు విశ్లేషిస్తున్నారు. బహుశా వాటిని తిప్పి కొట్టేందుకేనేమో నేను ఒక్కడినే పవర్ సెంటర్ అని విజయ్ ఢంకా బజాయించారు. ఒక్కరితోనే ప్రభుత్వం నడవదు. ఏళ్ల తరబడి రాజకీయ టక్కుటమార విద్యల్లో పరిపాలనా అనుభవంతో రాటు తేలిన వ్యక్తుల్ని, శక్తుల్ని వర్గాలుగా, కూటములుగా చీలిపోకుండా కాచుకోవడం నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కి గడ్డు సవాలు కానుంది. 6 పిహెచ్డీలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 5 ఐఐటీలు, 8 డాక్టర్లు, 40 మంది లాయర్లు, ఇంజనీర్లు, 25 మంది గ్రాడ్యుయేట్లు, వీరంతా టీవీకే తరఫున బరిలో నిలిచిన వారు. కొంతమంది డ్రైవర్లకు, ట్యూషన్ టీచర్లకు, మధ్యతరగతి వారికి సైతం పార్టీ టికెట్లు లభించాయి. ఎన్నికల వరకైనా ఈ షో అని తేలిగ్గా తీసి పారేసే వీలు లేకుండా పాలన తొలి అడుగులోనే విజయ్ తనదైన ముద్ర చూపిస్తున్నారు. 500 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 2 నెలల పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై విజయ్ తొలి సంతకం చేశారు. అదే వరుసలో మాదక ద్రవ్య రహిత సమాజం కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. వేర్వేరు పార్టీలంటే కుట్రలు, కుతంత్రాలు, శత్రుత్వాలే కాదని నిరూపించే నిమిత్తం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్లి గౌరవ సూచకంగా శాలువా కప్పిన విజయ్ చొరవ కొత్త ఒరవడిని కళ్ళకు కడుతోంది. అదే వరుసలో ఇతర ప్రతిపక్ష నేతల్ని ఆయన సమాదరించారు. 1979 నాటి రాజకీయ సంక్షోభంలో అక్కరకొచ్చిన హస్తమే పెత్తనం చలాయించే ధోరణులతో చరణ్ సింగ్ పుట్టి మునిగిన వైనం ఆనాటి చరిత్ర పుటలతో పరిచయం ఉన్న వారందరికీ కంఠోపాఠం. ఇప్పుడు తమిళనాట అదే కాంగ్రెస్ అయి మతతత్వవాదులకు టీవీకే దూరంగా ఉండాలన్న షరతుపై తోడ్పాటు ప్రకటించింది. ఎవరికి దూరంగా ఉండాలన్నది వారి టార్గెట్టో అందరికీ తెలుసు. మరి ఆ నిబంధన ఐయుఎంఎల్కి వర్తించదా అనే ప్రశ్నకు జవాబిచ్చేదెవరు? కాలం కలిసి రాకపోతే ఆ అంశమే కాలనాగై విజయ్ పార్టీని ఖర్చు రాయి చూస్తుందా? విజయ్ కొత్త బాట తక్కిన వారిలోనూ మార్పు తెస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఆకాంక్షల మేరకు పనిచేస్తామంటున్న జోసెఫ్ విజయ్ జనం అంచనాలకు తగ్గకుండా నిలవగలరా లేదా అన్నది మున్ముందు చూడాలి. ఎన్నికల ప్రచార ఘట్టంలో శాసనసభలో విశ్వాస పరీక్ష సందర్భంగా విజయ్ స్క్రిప్ట్ అదిరింది. యాక్షన్ పార్ట్ పైనే ఇక ఉత్కంఠ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.